బ్యాక్ పార్ట్ నడుం దగ్గర ఫోల్డింగ్ మీద మనం స్టిచ్ చేసుకోవాలి. ఫోల్డింగ్ మీద ఒక పావు ఇంచులో స్టిచ్ చేసేసుకొని దాన్ని మళ్ళీ బ్యాక్ తిప్పడానికి టాప్ స్టిచ్ చేసుకోవాలి. అప్పుడే బ్యాక్ సులువుగా తిరుగుతుంది. ఇది నడుం దగ్గర బెల్ట్. ఇలాగా టాప్ స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇలా టాప్ స్టిచ్ చేశాక దాన్ని మళ్ళీ వెనక్కి తిప్పి లోపల వెంపుకు మడిచి ఇలాగ మళ్ళీ ఇంకో టాప్ స్టిచ్ చేసుకోవాలి. ఇంకో సైడ్ మనం హెమ్మింగ్ చేసుకోవాలి. ఫస్ట్ అయితే ఇలాగ టాప్ స్టిచ్ చేసుకోవాలి. అలాగే ఇంకో సైడ్ కూడా మనం మామూలుగా మిషన్ కుట్టు వేసేసి తర్వాత హెమ్మింగ్ వేసాక మిషన్ కుట్టు తీసేయచ్చు. చూసారు కదా, ఇలాగ బ్యాక్ పార్ట్ రెడీ అయిపోయింది. బ్యాక్ పార్ట్ నడుం దగ్గర బెల్ట్ అయిపోయింది. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ డాట్స్ వేసుకుందాం. ఇది సైడ్ డాట్ బుక్స్ పట్టీ దగ్గరది 2.5 ఇంచెస్కి డాట్ వేసుకోవాలి. ఇది మూడో డాట్ ఆర్మ్ దగ్గర డాట్ వేసుకోవాలి. ఇప్పుడు ఇది 3.5 ఇంచ్ 4 ఇంచ్ వరకు కూడా 375 కూడా పెట్టుకోవచ్చు. పావు ఇంచులో వేసేసుకోవాలి. ఇప్పుడు ఇంకో సైడ్ కూడా డాట్స్ వేసుకుందాం. ఇలాగా కింద సెంటర్ డాట్ 2.5 ఇంచెస్కి వేసుకోవాలి. సైడ్ డాట్ 2.5 ఇంచ్, ఆర్మ్ దగ్గర డాట్ 3/4 వేసుకోవచ్చు, 4 కూడా వేసుకోవచ్చు, లేదా 3.5 కూడా వేసుకోవచ్చు. ఇలా సమానంగా పెట్టుకుని అన్ని డాట్స్ ఈక్వల్గా వచ్చేటట్టు చూసుకోవాలి. ఈ 2 డాట్స్ పట్టుకుని అంటే సైడ్ది సెంటర్ డాట్ 2 కలిపి పట్టుకుని త్రికోణంగా వచ్చిన స్ట్రైట్ దీనిలో ఆర్మ్ డాట్ వేసుకోవాలి. చూసారు కదా, కింద 2 డాట్స్ కలిపి పట్టుకుని సెంటర్ డాట్ సైడ్ డాట్ ఆర్మ్ దగ్గర స్ట్రైట్ దీనిలో మనం లైన్ పెట్టుకోవాలి. అదిగోలాగా ఇది 2.5 3.5 లేదా 3/4 కూడా పెట్టుకోవచ్చు. ఒక పావు ఇంచ్ పావు ఇంచులో కుట్టుకుంటూ వచ్చేయాలి. ఇప్పుడు యోక్ పార్ట్ స్టిచ్ చేసుకుందాం. ఇలాగ మెయిన్ పార్ట్ కింద పెట్టి దాని మీద మనం 2 లైనింగ్ క్లాత్లు పెట్టుకోవాలి. ఈ 2 లైనింగ్ క్లాత్లు మనం లోపల తిప్పేసుకోవాలి. మెయిన్ క్లాత్ బయటకు ఉంటుంది. కింద మెయిన్ క్లాత్ పెట్టాలి. ఇలాగే ఇంకో సైడ్ యోక్ కూడా కుట్టేసుకోవాలి. ఈ 2 యోక్లో కూడా మనకి ఎదురు బొదురు చూస్తూ ఉండాలి. ఇలా మనం లైనింగ్ క్లాత్ పైన ఉన్నప్పుడు సెంటర్ పార్ట్లు 2 కూడా సెంటర్కి ఉండేటట్టు చూసుకుంటూ కుట్టుకోవాలి.
ఇలా కట్ చేసుకుని నీట్గా మనం లైనింగ్ క్లాత్ని కట్ చేసుకున్నాం కదా ఫస్ట్, దాని ఆది ప్రకారం మెయిన్ క్లాత్లో దీన్ని కట్ చేసుకుని ఇలా టాప్ స్టిచ్ చేసుకోవాలి. వెనక్కి తిప్పి అప్పుడే వెనక్కి బాగా తిరుగుతుంది. 2 లైనింగ్ క్లాత్లు లోపలికి వెళ్ళిపోవాలి, మెయిన్ క్లాత్ పైన ఉంటుంది. ఇలాగ మనం టాప్ స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు మెయిన్ క్లాత్ మీద మళ్ళీ టాప్ స్టిచ్ చేసుకోవాలి. లోపలికి మడిచేసాక లైనింగ్ క్లాత్ని ఇలాగ టాప్ స్టిచ్ చేసుకోవాలి. రెండిట్లకి 2 యోకులకి ఇలా టాప్ స్టిచ్ చేసుకోవాలి. చుట్టూ వేసుకున్నా పర్వాలేదు, కింద ఒకటి వేసినా పర్వాలేదు. ఎందుకంటే మీద మనం బ్లౌజ్ పార్ట్కి అతుకుతాం కదా, టాప్ పార్ట్కి అతుకుతాం కాబట్టి పైన వేసినా వేయకపోయినా పర్వాలేదు. ఇప్పుడు యోక్ పార్ట్ టాప్ పార్ట్ అతుకుదాం. అలా అతికేటప్పుడు యోక్ పార్ట్ చిన్న మూల కార్నర్ చిన్న వదిలేసి స్ట్రైట్గా పెట్టుకుంటూ కుట్టుకుంటూ వచ్చేయాలి. అలాగే మనం వేసిన డాట్ది విడ్త్ది సెంటర్ డాట్ది కూడా లోపలికి మడుచుకుని కుట్టుకోవాలి. ఇప్పుడు నేను మడిచింది చూసారు కదా అలాగా.